కోరమండల్ ఇంటర్నేషనల్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ సంయుక్త సహకారంతో గత 4 సంవత్సరాలుగా అమాలిస్ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగా గుంటూరులోని రెడ్డిపాలెం గూడ్స్ న్యూ రైల్వే స్టేషన్ లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరమండల్ రివిజనల్ బిజినెస్ హెడ్ కేఎస్ఆర్ చక్రవర్తి మరియు ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి డీసీఎం కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ బిజినెస్ హెడ్ కేఎస్ఆర్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం కోరమండల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా అమాలిస్ ఆరోగ్యం అనేది కోరమండల్ సంస్థకు చాలా ముఖ్యమైనది. అందుకనే అమాలిస్ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. అందుకు ఉచిత మెడికల్ క్యాంపుని అమాలిస్ కు మరియు కుటుంబ సభ్యులకు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 250 మంది పాల్గొన్నారు. ఉచితంగా ఈసీజీ చెకప్, బీపీ, షుగర్ అన్ని రకాల టెస్టులు మరియు మెడిసిన్స్ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ మరియు రమేష్ హాస్పిటల్ ద్వారా అమాలిస్ కు ఉచితంగా అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్యోతి, డీసీఎం కమలాకర్, రీజనల్ లాజిస్టిక్స్ మేనేజర్ ప్రదీప్, జోనల్ మేనేజర్ హరి, రీజనల్ హెడ్ మోహన్ మరియు డాక్టర్స్, కోరమండల్ ఎంప్లాయీస్, అమాలిస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. మన కోరమండల్ కంపెనీ యొక్క ఉద్దేశాన్ని చక్కగా వివరించినందుకు మనకు ఉద్దేశించి డాక్టర్ జ్యోతి గారు కోరుకుంటున్నాం. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్స్ విజయవాడ వారి సంయుక్త సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ అమాలిస్ మెడికల్ క్యాంప్స్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఈ రోజున రెడ్డిపాలెంలో, గుంటూరులోని రెడ్డిపాలెం రైల్ హెడ్లో ఈ అమాలిస్ కార్యక్రమాన్ని మనం ఈ రోజున ప్రారంభించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఈసీజీ తీస్తున్నాము, అలాగే బీపీ, షుగర్, తర్వాత ఐ టెస్టులు చేస్తూ ఉన్నాము. అన్ని రకాలైనటువంటి టెస్టులు చేసి దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా మనము అమాలిస్కి అందజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం కోరమండల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అమాలిస్ యొక్క ఆరోగ్యం అనేది మన సంస్థ కోరమండల్ సంస్థకి చాలా ముఖ్యమైనది. ఎందువల్ల అంటే వాళ్ళు చాలా వల్నరబుల్ కండిషన్స్లో ఎక్స్పోజర్లో పని బాగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా రిస్క్ ఏ విధంగా మిటిగేట్ చేసుకోవాలి, రిస్క్ను తగ్గించుకొని ఏ విధంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అనే వాటి మీద అవగాహన కార్యక్రమం కూడా అనుకోవచ్చు. దీన్ని ఒక రకంగా చెప్పాలి అంటే మనము ఇటువంటి ఆరోగ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవగాహన కార్యక్రమంతో పాటుగా వారికి పరీక్షలను నిర్వహించి ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి మందులు కూడా ఈరోజు మనం అందజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి చాలామంది మా అమాలి సోదరులు, మిత్రులు చాలామంది చాలా పెద్ద సంఖ్యలో ఈ రోజున హాజరయ్యారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం
ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా మనం ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరిగింది. దానికి మనకు రైల్వే DCM గారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. సో వారి సహకారంతో కూడా ఈ రోజున ఇవాళ మనమంతా ఇక్కడ కూర్చున్నామంటే వారి యొక్క సహకారం లేదంటే మనం చేసుకోలేము. కాబట్టి వాళ్ళ ప్రెమిసెస్ని మనకు అందజేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఇటువంటి కార్యక్రమాలు ముందు కూడా కోరమాండల్ సంస్థ తరపున మేము ఇంకా చేయడానికి ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు చాలామందికి ESI కార్డ్స్ వాళ్ళు ESI పే చేస్తున్నారు. సో మేము ESIC అంటే కార్పొరేషన్ వాళ్ళు మాకు ఇలా కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ క్యాంప్స్ కండక్ట్ చేసి ఎవరికైతే బీపీలు షుగర్లు ఎక్కువైపోతున్నాయి వాళ్ళని స్క్రీనింగ్ చేయమని చెప్పారు. సో దాంతోపాటు మిగతా ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మేము స్క్రీన్ చేసి వాళ్ళకి ఒక హెల్త్ డేటాబేస్ అనేది క్రియేట్ చేసుకుంటాము. గవర్నమెంట్ వాళ్ళు అడగడం దానికోసం మేము విజయవాడ నుంచి ప్లస్ గుంటూరు నుంచి ESI హాస్పిటల్ డాక్టర్స్ అందరం వచ్చి రమేష్ హాస్పిటల్ వారి హెల్ప్తో అందరం కలిసి ఇక్కడ ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మేమేంటంటే వాళ్ళందరినీ ఫస్ట్ స్క్రీన్ చేసి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి, ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ డిటెక్ట్ చేసి వాళ్ళకి సంబంధించి మెడిసిన్స్ ఏమైనా ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాటికి హాస్పిటల్ ఇంకా ఫర్దర్గా ఇంకా వాళ్ళకి ఏమైనా ఎవాల్యుయేషన్ అవసరం అనుకున్న వాళ్ళు హాస్పిటల్కి రమ్మని పిలవడం జరుగుతుంది.